కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఏదైనా ఒక పనిలో పట్టు విడవకుండా విజయం సాధించాలంటే మనందరికీ గుర్తొచ్చేది ఆది పురుషులు భగీరథ మహారాజు. తన ఘోర తపస్సుతో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకొని దివి నుంచి గంగను దివి వరకు రప్పించినటువంటి మహాపురుషుడు భగీరథ మహారాజు. ఆయన యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రేపు మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేసినటువంటి సగర సంఘం నాయకులు రేపు సాయంత్రం మంగళగిరిలో నిర్వహించేటువంటి భగీరథ మహారాజు జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హాజరు కానున్నారు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క గౌతమ్ భగీరథ విగ్రహం వద్ద ఆయన ఘనంగా పూజలు నిర్వహిస్తారని సగర సంఘం నాయకులు తెలియజేశారు. లోకేష్ బాబు గారు ఇచ్చేస్తున్నారు కనుక మేమందరం కూడా సగర్లో ఎంతో ఆనందంగా రేపు ఈ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించాము. వారు ఇందాకే మెసేజ్ పెట్టారు, 3:30 గంటలకల్లా మన మంగళగిరిలో ఉన్న భగీరథ విగ్రహం దగ్గర వారు రేపు ఆయన ఆస్థానంతో పూలమాల వేసి భగీరథ జయంతిని ఇక్కడ కొనసాగిస్తారు. భగీరథ మహర్షి చెందినవాడు. ఈయన భగీరథ సగర వంశంలోంచి 4వ తరం భగీరథుడికి సగరుడికి ముతిమానవుడు అయ్యి ఉండి ఈయన పితృదేవతల తర్పణం కోసం గంగను భూమికి తీసుకొని వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ భూమి మీద జలజీవం లేని ఈ గంగాదేవిని దివి నుంచి భూమికి తీసుకొచ్చి అలాగే 7 పాయలుగా గంగా నదితో తీసుకొచ్చి భగీరథ నదిగా ఇవాళ పిలువబడుతున్న గంగా, ఇది అలాగే మన కృష్ణా నది అన్నిటికీ కూడా ముఖ్య ఆధారమైన వాడు. దీనికి సగరుడు, సాగరాలను తవ్వినందుకు సగరుడు అనే పేరుంది. ఈ సాగరాలను కూడా నింపింది సగరులే కనుక వీళ్ళందరూ ఈనాడు భవన నిర్మాణ కార్మికుల వృత్తిలో నివసిస్తున్నారు. సగర్ల ఆశాజ్యోతి అయినటువంటి సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఇక్కడ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మేము ఈ పండుగని చేసుకుంటున్నాము. కావున సగరులందరూ అలాగే మా కుటుంబ సభ్యులు టీడీపీ కుటుంబ సభ్యులందరూ ఆహ్వానితులై ఇక్కడికి వచ్చి మా సగరులని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మధ్యాహ్నం 3 గంటలకి అందరినీ రావాల్సిందిగా కోరుతూ ఈ తీర్థ ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆయన వేడుకలు అంటే భగీరథుని జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న నారా లోకేష్ గారికి మా సగర సంఘీకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సగర సంఘీకులందరూ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ జై సగర, జై జై సగర. రేపు సాయంత్రం వస్తాలే గ్యారెంటీ.